కలవరిశిలో వెల చెల్లించాడు. ఆ వెలని పాపి అంగీకరించిన తర్వాత వ్యక్తిగతంగా పశ్చాత్తాపడితే ఆ వ్యక్తి ఆ క్షణమందే దేవుని ఎత్తుకు చేతపరచబడతాడు. ఎందుకంటే ఆ కలవరి కొండ పైన ఆ కుడిమి మీద దొంగ అప్పటికప్పుడే పశ్చాత్తాపడ్డాడు కాబట్టి అతను అన్నాడు, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నాడు. బాప్తీసాలు లేవు, రక్షణ లేవు. అసలు ఆ వ్యక్తి ఏనాడు చచ్చుకుపోలేదండి, ఏనాడు అతడు దేవుని అంగీకరించలేదు. కానీ ఆ క్షణమందు, ఆ సమయమందు అతడు ఏం చేశాడంటే తన తోటని గద్దించి, ఇందుకు మనము శిక్ష పాత్రలము, ఆయనైతే ఏ అపరాధము చేయలేదు. అయితే యేసుని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని వెంటనే పశ్చాత్తాపడ్డాడు. ఒక వ్యక్తి తాను పాపినని ఎవరైనా పశ్చాత్తాపడితే ఆ క్షణమందే దేవుడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాడు చర్చికి వెళ్ళకపోతే బాప్తిస్మం పొందకపోయిపోయారు. కానీ ఆ వ్యక్తి ఆ క్షణములో అనగా పశ్చాత్తాపడి, అంటే ఇక వేరే దాని లేదు, మరణం తప్ప బాప్తిసానికి కూడా అవకాశం లేదు అనే సమయంలో తను పశ్చాత్తాపడిన ఏ వ్యక్తినైనా, ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు, అంగీకరిస్తాడు పేరా. అది ఆయనకి దేవునికి సంబంధించిన మధ్య కార్యము. దాంట్లోకి మనం ఎంత మాత్రం కూడా ఆయన పరలోకంలో ఉన్నాడని చెప్పలేము, ఆయన నరకనప్పుడని చెప్పలేము. కానీ ఆయన ఎలవలసిన స్థానానికి వెళ్ళి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి మనమెవరికి తిరిగి తెచ్చడానికి అవకాశాలు లేపారా. అతను బాప్తిస్మం కాబట్టి అతను బీడి ఇంత చెప్పాను కదా, బీడి క్లాస్ అవును, ఆయన ఏనాడు బీడి విడిచిపెట్టలేదు అంతే. అయితే చివరిలో ఆయన పశ్చాత్తాపడ్డాడు నేను విన్నాను పేర. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, ఆ క్షణమందు తిరిగి బాప్తిస్మం కానీ చచ్చినడానికి అవకాశం లేకపోయినా అతడు ఆ క్షణంలో ఒకవేళ పశ్చాత్తాపడి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఆయన్ని చేర్చుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలిగాక, దేవుని మహిమ కలిగాక. ఎందుకంటే దేవుడు ఆయన పరమ కుమారి ఉన్నాడు పేర. ఆయనకి ఇష్టమైన పాత్రలు చేసుకున్నాడు. ఒక రోజున ఒక మాట చెప్తాను విన్నాను. ఒక రోజున ఆయనకి ఒక తోట ఉంది. ఆ తోటలో పనివాడు పనిచేస్తున్నాడు. ఆ తోటని చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, నీళ్లు పోస్తున్నాడు, పువ్వులు పుష్పిస్తున్నాయి, చాలా ప్రేమిస్తున్నాడు. అందులో తన ఇష్టమైన ఒక ఫ్లవర్ ఉందన్నమాట, పువ్వుని బాగా ప్రేమిస్తున్నాడు. ఆ ఫ్లవరు ఒక రోజున షరానగా తెల్లవారుజామున కనిపించలేదు. అతను నిరాశపడ్డాడు, ఏడుస్తూ తప్పించున్నాడు. ఈ లోపు తోట యజమాని వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా, నేను రోజు ప్రేమించే ఈ తోటలో చిన్న పుష్పం అన్నది అది కనిపించట్లేదు, అది ఏమైపోయి తినట్లేదు. అది నేను దాన్ని ప్రేమించాను, దాన్ని నీళ్లు పోసాను, నేను చాలా ఆదరించాను, అది చాలా ఇష్టమైంది, నేను చాలా దగ్గరగా కూర్చొని ఆనందించేవాడిని, అది లేదయ్యా అని చాలా బాధపడుతున్నాడు. అయితే అన్నాడైనా, అయితే నేను తీసుకుని పోయాను. తీసుకుపోయి ఇక్కడుంటే వాడిపోద్దు కాబట్టి ఈ తోట నాది, నువ్వు నా మనిషివే, ఈ తోటలో ఉన్న ప్రతి పుష్పము చెట్లని నావే, కాబట్టి నేను దాన్ని తీసుకుని ఇక్కడుంటే వాడిపోద్దు కాబట్టి నా భవనంలో భద్రపరిచాను అన్నాడు ఆయన. ఈరోజు దేవుడు తన పిల్లలు కూడా ఆయన ఈ భూమి నుంచి దంచుకొని పోతాడండి ఆయన. కాబట్టి మరణము తర్వాత మనిషి అయిపోయాడు అనుకోదు పేరా, మరణము తర్వాత మరలా ప్రారంభించబడుతుంది. మరణము మనిషికి ముగింపు కదా కానీ ప్రారంభమైనది. అందుకే క్రీస్తులోనే పునరుత్థానం ఉన్నదండి. పాత నిబంధనలో చూడండి, అబ్రహాము, శారా, యాకోబు, రెబెకా వీళ్ళందరూ కూడా అక్కడికి మరి ఆ బైబిల్ ఉన్నటువంటి చివరిగా యోసేపు కూడా అంటాడు, నా ఎముకల్ని ఐగుప్తు నుంచి ఎక్కడికి పోవాలంటే యెరూషలేము తీసుకుపోవడం అన్నాడండి. ఎందుకని తీసుకున్నాడు? ఎముకలు ఏముంది అక్కడ? చూడ, ఎముకలన్నీ కూడా ఒకే చోట అవి పాతి పెట్టబడ్డాయి బైబిల్లో. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆ చోటనే పునరుద్ధానం ఉన్నది అని. అందుకే యేసుక్రీస్తు కలవరిశిలలో పెద్ద కేక వేసినప్పుడు అక్కడ బైబిల్ చెప్తుంది, మత్తయి 20 ప్రియరా, ఆ కేకకి ఏమైందంటే ఆ పరిశుద్ధ శరీరములు లేపబడ్డాయి. వారి ఇరుగులు క్రీస్తు వచ్చినప్పుడు, ఆయన శిలువలో రక్తం చిందించినప్పుడు మాకు పునరుద్ధానం ఉన్నదని ఎరిగిన వారండి, వారందరూ ఒకే చోటన పాతి పెట్టబడ్డారు పేరు అక్కడ. అది యెరూషలేములో ఒక ప్రాంతమైనది, ఒక గుహ అయినది. ఆ గుహని అబ్రహాము కొని ఉన్నాడు. అక్కడ అబ్రహాము మొదలుకొని అందరూ పాతి పెట్టబడ్డారు. అబ్రహాము మొదలుకున్న పరిశుద్ధులందరూ కూడా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత వారు లేపబడ్డారు, వారు పరదేశులకు చేర్చబడ్డారు. అయితే వారికి మాత్రమే కదా కానీ యేసుక్రీస్తు నందున్న ఈ తరం వారికి కూడా పునరుత్థానం ఒకటి ఉన్నది. అందుకన్నారు రెజరెక్షన్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో తప్ప పునరుత్థానం అంటూ వేరే లేదు. హల్లెలూయా. అందుకే ఆయన పునరుత్థానుడు చెప్తున్నాడు. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఆయన పునరుత్థానుడే కాదు రుచి చేసుకోవడానికి ఆయన తీసుకెళ్లి పాతి పెట్టారు. ఆమేన్. పాతి పెట్టారు. గవర్నమెంట్ అక్కడ రోమా చక్రవర్తి లేక రోమా వారు ఏం చేస్తారంటే ముద్ర వేశారు, సీల్ వేశారు. కానీ ఒక రోజున 3వ దినమున ఆ సీల్ పగలగొట్టుకొని ముద్రను పగలగొట్టుకుని ఆయన బయటకు వచ్చాడు. ఆయన తను తానే పునరుత్థానుడు రుజువు చేసుకున్నాడు. ఆయన తను తానే సమాజం నుంచి లేపబడ్డాడు పేరా. ఆయన ఎవరు లేపలేదు, ఆయనే చెప్పాడు 3వ దినమున నేను తిరిగి లేచేదను అని చెప్పాడు. ఆయన తను తానే లేపబడి ఉన్నాడు. ఆయన పునరుత్థానుడని చెప్పుకోవడంలో
సజీవుడు ఉన్నప్పుడు చెప్పాడు, ఆయన తన మాటల ద్వారా రుజువు చేసుకున్నాడు. యేసుక్రీస్తు ఒక పునరుద్ధరుడు అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆయన పునరుద్ధరణ నమ్మడానికి ఆయన సమాధి నుంచి వచ్చుటయే ఆ గొప్ప రుజువైనది. ఈరోజు అలెగ్జాండర్ చనిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. చాలా గొప్ప గొప్ప నాయకులు, దేశ నాయకులు, గాయకులు, కళాకారులు, చాలా ఉన్నతమైన అందరూ చనిపోయారండి. మహామహాయులు చనిపోయారు, ఉన్నతమైన చనిపోయారు, గొప్ప రాజులు చనిపోయారు, గొప్ప కళాకారులు చనిపోయారు, జ్ఞానవంతులు చనిపోయారు. కానీ వారెవరు సమాధులు తెరవడలేదు. ఒకే ఒక్క సమాధి తెరవడి ఉంది. అది ప్రభువైన యేసుక్రీస్తు సమాధి మాత్రమే ఈ రోజు ప్రపంచంలో తెరవబడింది పేర. అదే ఆయన సాక్ష్యమైనది. ఎందుకంటే చాలా మంది నిద్రించారండి, చాలా మంది చనిపోయారు, పాతిపెట్టబడ్డారు. కానీ తిరిగి లేచిన మాత్రం ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పునరుద్ధరణమై ఉన్నాడు, మరి జీవమైనాడు. ఆయన ఎవరైతే విశ్వసిస్తున్నారో వారు చనిపోయినారు, మరలా లేవబడతారని చెప్పాడు. ఆ మాట రుచి ఏంటంటే ఆయన లాజరుని మరలా బ్రతికించాడు. ఒక సాక్ష్యం అది. రెండోది బైబిల్లో చెప్తుంది, లాజరు యేసుక్రీస్తుని ప్రేమించాడు అని రాయబడింది. తర్వాత ఆయన యాయిరు కుమార్తెని ఆయన బ్రతికించాడు. ఎందుకంటే యాయిరు ఆయనందు విశ్వాసం ఉంచాడు కాబట్టి. మూడోది, ఒక పాడిని ముట్టినప్పుడు, ఒక విధవరాలు కుమారుని ఆయన పాడి ముట్టినప్పుడు సోదరులారా, ఆయన అప్పటికప్పుడు ఆ బిడ్డ బతికి ఉన్నాడు. ఎందుకంటే ఆయన జీవమైనాడు. జీవం వస్తున్నప్పుడు మరణం ఎదురవుతుంది. అక్కడ ఆ ఊరి నుంచి వెలుపడికి మరణం వస్తుంది, శవాలు మోసుకొస్తున్నారు. ఆ ఊరిలోనికి జీవం ప్రవేశిస్తుంది. జీవం ఎవరు కాదు కానీ ప్రవేశిస్తాయి. ఎందుకంటే అక్కడ జీవ మరణాలు కలుసుకున్నప్పుడు ఏది ఓడిపోయిందంటే అక్కడ మరణం ఓడిపోయింది, జీవం గెలిచింది. క్రీస్తులోనే పునరుత్థానం ఉన్నది. గొప్ప ఆధారణ అంతకంటే ఏం కావాలి? ఈరోజు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. మిగతా వారు ఎవరైనా సరే రాత్రి ఉన్నట్లయితే ఆయన యొక్క మరణము మనందరికి గొప్ప హెచ్చరిక ఉన్నది. అంటే మరణించను అని అనుకోవద్దు. నాకు చాలా ఇమ్యూనిటీ పవర్ ఉంది అనుకోవచ్చు. నువ్వు ఎంతటి వారైనా మహామహిళే మహమ్మారికి గురైపోయారండి. కాబట్టి నువ్వు నేనంత. కాబట్టి మన డబ్బు కానీ, జ్ఞానం కానీ, మన ఆరోగ్యం కానీ, మన ఇమ్యూనిటీ పవర్ కనిపించేది. కానీ ఆయన పిలిస్తే నలులారా తిరిగి రండి అని చెప్పినప్పుడు ఎంతటి వారైనా ఇక్కడ ఖాళీ చేయవలసింది. అద్దిల్లో ఖాళీ చేసినట్టుగా ఖాళీ చేయవలసింది. ఆ విధంగా వెళ్ళక ముందే ఇక్కడ ఎవరైనా యేసుక్రీస్తు నందు లేనట్లయితే, ఒక సేవకుడిగా మేము చెప్పేది ఏంటంటే, మీరు యేసుక్రీస్తు నందు ఉన్నవారైతే ఏ శిక్ష విధియు లేదు. క్రీస్తు మీరు బయట ఉన్నట్లయితే తప్పకుండా మీరు శిక్షార్హులై ఉన్నారని తెలియజేస్తున్నాను. పేద క్రీస్తులో తప్ప క్షమాపణ వేరే దేవుని లేదు. క్రీస్తులో తప్ప రక్షణ వేరే లేదు. క్రీస్తులో తప్ప మరి విమోచన లేదు. క్రీస్తులో తప్ప పునరుద్ధానం లేదు. ఎందుకంటే ఈరోజు పునరుద్ధానం అనేది క్రైస్తవుడు మొట్టమొదటి తీసుకొస్తుంది. క్రైస్తవ ఆధారం అంతా కూడా పునరుద్ధానం మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, ఆయన బ్రతికించిన జీవమై ఉన్నాడు. ఇప్పుడు మనకు ఆధారం ఏంటంటే, యేసుక్రీస్తు నుండి బాప్తిసం ఉన్నప్పుడు, మన పాపాలు క్షమించబడినప్పుడు, యేసుక్రీస్తు ద్వారా పాతి పెట్టుకున్నప్పుడుగా ఆయన చూడండి, ఆయన సిలువేయబడ్డాడు, మన మారుమనసు పొందాలి. ఆయన చనిపోయి పాతి పెట్టబడ్డాడు, మన బాప్తిసం పొందాలి. ఆయన లేచాడు, మనం పరిశుద్ధత పొందాలి. అప్పుడు మనము యేసుని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. లేని ఎడల వేరే దారి లేదు. ఆయన ఏమంటే పరలోకం వేరే దారి ఉందని అడిగాడంటే, చర్చికి రావట్లేదు అడిగాడట. ఆయన చర్చికి రావడం టైం లేస్తారంట. టైం లేదంటే వాడికి చర్చికి రావడానికి, బైబిల్ చేయడానికి, బాప్తిసం పొందడానికి, రక్షణ టైం లేదు. బిజీ అనమాట. అయితే ఈ రోజు ఆదివారం చర్చికి రావాలి అడిగాడట. సార్ రాలిపోతానండి, చాలా బిజీ అండి అన్నాడు. ఆయన అన్నాడు, అయ్యా మరి పరలోకానికి పోవాలంటే నువ్వు రావాలి కదంటే, ఆయన అన్నాడంట, వేరే దారి లేదా పాస్టర్ గారు? ఉందనుకో వేరే దారి, కొంచెం ఖర్చు అవుతాడంటే. అదేంటంటే 10,000 కట్టమని చెప్పాడు. ఏదైనా పాస్పోర్ట్ వీసా కోసం కక్కుతుపడే ఏజెంట్ ఏజెంట్ అనుకుంటాడు వీడు. కానీ సోదరులారా, ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే 10,000 ఖర్చు అవుతాడంటే, 10,000 ఇస్తానండి తప్పనా, ఏమైనా కమిషన్లు తగ్గిస్తానంటే అదే, ఎందుకంటే ఆయన పేరు గారు ఉన్నారు, అందులో తాజా నిధులు ఉన్నాయి కాబట్టి ఆయనకు 5,000 ఇవ్వాలి. ఎవరికి? పేరు గారు అంటారు. ఇప్పుడు బ్రోకరు డబ్బుల కోసము సేవలుగా డబ్బులు ఎత్తుకుని వెళ్ళాడు బ్రోకరు. ఈ వ్యక్తి ఏంటంటే ఆయన డబ్బులు ఇవ్వాలి, నేను ప్రతి ఏం తీసుకోను, మన ద్వారా వెళ్ళేవారు మంచి స్థలం కూర్చుంటారని చెప్పాడంటే ఆ అమ్మాయి కూడా నమ్మి డబ్బు కట్టాడట. అంత మోసకరమైన సేవకులు కూడా ఉన్నారు. పేద యేసుక్రీస్తులో నడిపించడానికి బదులు వాళ్ళ దగ్గర డబ్బులంతా లాక్కుని చివరికి వాళ్ళని ఏం చేస్తారంటే క్రీస్తుకి దూరంగా చేస్తున్నారు. పేద ఈ రోజు అన్నా క్రీస్తు యేసునందు మాత్రమే పాపక్షమాపణ ఉంది. క్రీస్తు యేసునందే రక్షణ ఉన్నది. క్రీస్తు యేసునందే నూతన సృష్టి ఉన్నది. క్రీస్తు యేసునందే బాప్తిసం ఉన్నది. క్రీస్తు యేసునందే పునరుత్థానం ఉన్నది.
ఆ పునరుద్ధానం ఎవరికంటే క్రీస్తులో ఉన్న వారికి. రిజరెక్షన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నువ్వు ఉన్నావా? నీ జీవితం మార్పు చెందాలి, నీ జీవితం ఆయనకు అప్పగించాలి. నువ్వు వెళ్ళిపోయిన కోసం అక్కర్లేదు, కానీ వెళ్ళవలసిన కొరకు ఒక ఆలోచన మనకు అవసరమైంది. ఎందుకంటే రేపో మాపో నువ్వు నేను వెనక ముందు వెళ్ళవలసిందే. వెళ్ళక ముందు ఏంటంటే ఆయన యొక్క మరణము, మా బావగారి యొక్క మరణము బతుకున్న మనందరికీ గొప్ప హెచ్చరికని అది కేవలం తెలియజేస్తుంది అంత మాత్రమే. కాబట్టి ఆయన తలంచుకుని, ఆయన మరణం తలంచుకుని మనం బతుకున్నది ఏంటంటే రేపు మనము అలా వెళ్ళక ముందే మారు మనసు పొంది రక్షణ పొంది యేసుక్రీస్తునందులో ఉన్నట్లయితే యేసుక్రీస్తునందు వారికి ఏంటంటే ఏ శిక్ష విధియో లేదు అని రాయబడింది. యేసుక్రీస్తు అంటే ఏమిటి? ఆయన రక్షకుడుగా ప్రభుగా స్వీకరించి మారు మనసు పొంది రక్షణ పొంది మరి దేవుని కోసం బ్రతకలిపోయారా? ఎంతవరకు బ్రతకాలంటే బ్రతుకుని క్రీస్తే అనే స్థితికి రావాలి. డబ్బు కోసము ఏదో ఒక రోజు భూమిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టక మునిపే మనం క్రీస్తులో సరిగా ఉన్నామా? మనం యేసుక్రీస్తునందు ఉన్నవారమా? యేసుక్రీస్తు బయట ఉన్నామా? బయట ఉంటే శిక్ష తప్పదు. యేసుక్రీస్తు ఉన్నవారు మాత్రమే మొదటి పునరుద్ధానం వస్తున్నారు. మొదటి పునరుద్ధానంలో పాల్గొనే వారు ధన్యులు అని ఎందుకన్నాడంటే వారు మరలా లేపబడతారు. వారు లేపబడినప్పుడు ఈ శరీరం కాదు, కానీ ఇందులో పాస్టర్ చదివారు, ఏ శరీరం అయితే ఎత్తబడిందో ఆ శరీరం కాదు, కానీ కొత్త శరీరం రాబోతుంది. పేరా మాంసము చూడండి, చేపది, తర్వాత జంతువుది, పక్షిది వేరుగా ఉంది. కానీ ఈ మాంస శరీరము పాతి పెట్టబడిన తర్వాత ఇది రాదు, కానీ దీని ప్లేస్ లో మహిమా శరీరం పడబోతుంది. ఆ మహిమా శరీరంతోనే లేపబడుతున్నాం మనము. మట్టి శరీరంతో వెళ్ళిన మనము మహిమా శరీరంతో లేపబడి యేసుక్రీస్తుని కలుసుకోబోతున్నాము. అప్పుడు ఆయనతో సదాకాలం ఉండబోతున్నాము. కాగా ఈ మాటల చేత ఒకనొకడు ఆదరించుకున్నది. దేవుడును ఆ కుటుంబాన్ని ఆదరించుడు గాక. మిగతా వారు యేసుక్రీస్తు నుండి రక్షణ పొంది ఈ శిక్ష తప్పించుకొని ప్రభు యొక్క పునరుద్ధానంలోనికి అలాగే యేసుక్రీస్తుల పునరుద్ధానం కోసం సిద్ధపడాలని తెలియజేస్తూ యేసుక్రీస్తు మాటలు ముగించున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఈ సమయాన్ని మళ్ళా చేసే వారికి అప్పగించేస్తున్నాను.